పౌలు టైంలో కూడా పౌలు పత్రిక రాసినప్పుడు కూడా పౌలు చెప్తున్న మాట ఏంటంటే సిలువ ప్రకటన అటువంటిది కొంతమందికి వెర్రితనం కనబడింది, కొంతమందికి ఏమో అది దేవుని శక్తిగా కనబడిందంట. దేవుడు కానీ అంటే క్రీస్తు కానీ సిలువ కార్యం కానీ లేదా స్వార్థ ప్రకటన అటువంటిది అది ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, అది ఎంత గొప్పదంటే, యాక్చువల్ ఒక మనిషి దాని గురించి చులకనగా మాట్లాడినంత మాత్రాన లేదా ప్రపంచమంతా దాన్ని చులకనగా మాట్లాడినంత మాత్రాన దానికి వాల్యూ తగ్గదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, పికాసో పెయింటింగ్స్ అంటారు, చాలామంది వినే ఉంటారు. ఆ పెయింటింగ్స్ ఏమాత్రం కూడా మనకి పెద్ద అందంగా అనిపించవు యాక్చువల్గా. మనకి కొంతమంది ఒక సాధారణమైన ఆర్టిస్ట్ వేసేటువంటి ఆర్ట్లు చాలా అందంగా, చాలా బ్రహ్మాండంగా, మంచి మంచి రంగులతో చాలా బ్రహ్మాండంగా మనకు కనబడతాయి. కానీ పికాసో పెయింటింగ్స్ ఉంటాయి, అది మనం చూసినప్పుడు అది ఎందుకు స్పెషల్ మనకైతే అర్థం కాదు. యాక్చువల్గా మనకి మామూలు పెయింటింగ్ అర్థం అవుతుంది, కానీ పికాసో పెయింటింగ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు పికాసో పెయింటింగ్ నీకు అర్థం కాలేదు కాబట్టి అదేదో పిచ్చిగా ఎవరో చేశారంటే దానికంత సీన్ లేదు, దానికంత విలువ లేదని మనం అంటామా? నువ్వు అన్నా ప్రపంచం ఒప్పుకుంటుందా? అదేముందండి అని గొప్ప పెయింటింగ్ గురించి ఎవరన్నా చులకనగా మాట్లాడితే అర్థం ఏంటంటే, చులకన మాట్లాడే వ్యక్తికి దాని గురించి ఏమీ తెలియదని తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు, కానీ పెయింటింగ్ యొక్క అసలు స్వరూపాన్ని బయట పెడుతున్నాడు అనేమీ కాదు. ఆ గమనిస్తూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ ఒక పెయింటింగ్లో ఉంటుందండి, కానీ మనకు తెలియదు. అది మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి చులకనగా మాట్లాడతాం. నువ్వు చులకనగా మాట్లాడావు కాబట్టి పికాసో పెయింటింగ్ వాల్యూ తగ్గిపోదు. నువ్వు చులకనగా మాట్లాడవు అన్నది ఏం చెప్తుందో ప్రపంచానికంటే నీకు దాని గురించి ఏమీ తెలియదని చెప్తుంది. అలాగే సిలువ విషయానికి వచ్చేసరికి కూడా చులకనగా మాట్లాడతారు. చూసారా, ఈ దేవుడు అంటాడండి, చనిపోయాడు అంటారండి. దేవుడు అయితే ఎందుకు చనిపోతాడు? కొంచెం కూడా ఆలోచించాలి కదా క్రిస్టియన్స్. వాళ్ళు అసలు బుర్ర కూడా వాడరు. ఇలాగన స్వార్థ ప్రకటన గురించి చాలామంది తక్కువగా మాట్లాడతారు. ఇప్పుడు సిలువ అంటే అది ఎంత గొప్ప కార్యం అంటే, అది ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, దాని గురించి ఎవరో కొంతమంది లేదా ఒక గుంపు వచ్చి మాట్లాడేసారు కాబట్టి సిలువకు విలువ తగ్గదు. సిలువ అంటే అంతా గొప్పది. అది ఏం చెప్తుందంటే, వాళ్ళకి దాన్ని అర్థం చేసుకునేంత సీన్ వాళ్ళకి లేదు. అప్పుడు వాళ్ళని చూసి మన కోపం కాదు రావాల్సింది, యాక్చువల్ జాలి పడాలి మనం. ఎందుకంటే వాళ్ళు కనీసం ఆ మాత్రం కూడా వాళ్ళకి తెలియట్లేదు.